అందరికీ నమస్తే. ఈరోజు నేను మొగలాయి మటన్ మసాలా ఎలా తయారు చేయాలనో మీకు చూపిస్తానండి. చిక్కటి గ్రేవీతో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వండడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. చపాతీలకైనా, పూరీలకైనా, అన్నంలోకైనా, బగారా రైస్లకైనా, దేనిలోకైనా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను నేను. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు అండి, 1.5 టేబుల్ స్పూను కారం తీసుకున్నాను, ధనియాల పొడి కూడా 1.5 స్పూన్ తీసుకోవాలి, పెరుగు, గట్టి పెరుగు ఒక 2 పెద్ద స్పూన్లు అంటే ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి, నెయ్యి ఒక 3 స్పూన్లు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకోవాలి, సగం చెక్క నిమ్మకాయ అండి, నిమ్మరసాన్ని పిండుకోవాలి, ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా, ఈ మసాలా అంత పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు ఈ మసాలా పట్టాలి. దీన్ని ఓ అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ నానబెట్టుకోండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, మసాలా, ఉప్పు ఇప్పుడే వేసుకోలేదు, కారం మిగతా మసాలా అంతా దానికి పడుతుంది. కుక్కర్ గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. అందులో 2 బగారాకులు, చిన్న దాల్చిన ముక్కలు, సాజీరా, ఈ 3 వేసుకోవాలండి. స్టార్ ఫ్లవర్ ఒకటి, అనాస పువ్వు ఒకటి వేసుకున్నాను. చిటపటలాడుతుంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిగడ్డ పడుతుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇప్పుడు ఇందులో మెంతి కూర, చిన్న మెంతి అని దొరుకుతుందండి, చిన్న మెంతి కూర. ఇది నేను ఇంట్లో వేసుకుందే. ఇంట్లో వేసుకుంటే ఆ తృప్తి వేరు ఉంటుంది. నేను ఇదివరకు ఎట్లా వేసుకోవాలో కూడా మీకు చూపించలేదు, ఆ వీడియో కూడా పెడతాను. చిన్న మెంతి కూర వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న, అదే పక్కకు పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ ముక్కలకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అడుగంటకుండా చూసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు ఏ బౌల్లోనైతే నానబెట్టినామో దాంట్లోనే నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి ఇందులో నీళ్ళు పోసానండి. కుక్కర్ లిడ్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచిందండి. అంటే ఇది మామూలుగా ఉంది, లేతగా లేదు, ముదురుగా లేదు మటన్, కాబట్టి నేను 3 విజిల్స్ పెట్టుకున్నా. మీరు మటన్ బట్టి లేతదైతే 2, ముదురుదైతే 4, మామూలుదైతే 3 పెట్టుకోండి. ఈ విజిల్స్ వచ్చేలోపు గసగసాలు 1 స్పూను, ఒక 4 కాజు, 4 బాదం ఇవి వేసి మంచిగా కొన్ని నీళ్లు కలుపుకొని మంచి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది పక్కకు పెట్టుకోవాలి. వాటర్ కలుపుకుంటూ చేసుకోవాలి. మూత తీసిన చూడండి, మంచిగా ఉడికింది మటన్, నూనె అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ పేస్ట్, మనం ఏదైతే తయారు చేసుకున్న కాజు పేస్ట్ ఉందో అది కలుపుకోవాలి. నేను ఈ కాజు పేస్ట్లోనే ఎక్కువ వాటర్ పోసుకున్నానండి. అంటే నేను ఒక 1/2 గ్లాస్ ఎక్కువనే వాటర్ పోసుకున్నా, మళ్ళీ పోయడం ఎందుకని.
ఈ మనం ఉడికేటప్పుడు ఒక గ్లాస్ పోసుకున్నాం కదా, ఇంకో హాఫ్ గ్లాస్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపోతుంది ఈ వాటర్ అంతా. మూత పెట్టి సన్న సెగ మీద మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. కుక్కర్ విజిల్ తీసేయాలి, ప్రెషర్ ఎక్కువైతుంది కదా, ఎక్కువ ఉడుకుతుంది. చూడండి సన్న సెగ మీద మంచిగా ఉడుకుతుంది. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకొని వేసుకోవాలండి. ఒక 5 కలుపుకున్న తర్వాత బటర్ కూడా వేసుకోవాలండి. ఒక బటర్ పీస్ తీసుకొని చిన్న ముక్క తీసుకొని వేసినాను, చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి నూనె అంతా బయటకు వచ్చింది, ఆ బటర్ అదంతా. ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ, తిన్నారంటే వదిలిపెట్టారు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇంకా అయిపోయిన మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ మంచిగా కలుపుకొని వేరే బౌల్లోకి తీస్తే కొద్దిసేపట్లో అది ఇంకా కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ. చూడండి ఇంకా కొంచెం చిక్కగా అయింది. ఎందులోకైనా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేసుకోండి, ఎట్లుందో చెప్పండి. మొగలాయి మటన్ మసాలా రెడీ అయిపోయింది. ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి. ఈ మటన్ మరీ మెత్తగా కూడా ఉడకొద్దండి, మెత్తగా ఉండొద్దు, అట్లా అని ఉడకకుండా ఉండొద్దు. కొంచెం లాగి తినేటట్టు ఉంటేనే మటన్ మజా వస్తుంది కదా. చూడండి చపాతీలకు పూరీలకు సూపర్ ఉంటుందండి. చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి.